హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొంపల్లి ఫ్లైఓవర్స్. కొంపల్లిలో ఫ్లైఓవర్ల జాతర వరుసగా 3 నిర్మిస్తున్నారు. ఇది వచ్చేసి రెండవ ఫ్లైఓవర్. ఇది కొంచెం చిన్న ఫ్లైఓవర్ అనమాట. ఫస్ట్ ఫ్లైఓవర్ ఆల్రెడీ పెట్టాను, ఫ్లైఓవర్ 1 అని ఉంటుంది. ఇది వచ్చేసి రెండవ ఫ్లైఓవర్. సినీ ప్లానెట్ టు జీడిమెట్ల జంక్షన్ వరకు ఉంటుంది ఈ ఫ్లైఓవర్. మొత్తం తెలుసు కదా, కాస్ట్ 492 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు కడుతున్నారు. అయితే ఇక్కడ పెద్దగా ఫ్లైఓవర్ అవసరం లేదనేది కొంతమంది టాక్. అంటే ఫస్ట్ ఫ్లైఓవర్లో మంచి జంక్షన్ ఉంటుంది, సుచిత్ర సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ పెద్దగా లేదు, అంత అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇది ఫ్యూచర్, ఇది అవ్వచ్చు. ఇంకేమైనా అనుకుంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మొత్తం 3 ఫ్లైఓవర్లకు గాను 4 కిలోమీటర్లు ఉంటాయి. 4 కిలోమీటర్ల ఫ్లైఓవర్లు వచ్చేసి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేస్తాయన్నమాట, ట్రాఫిక్ లేకుండా వెళ్ళడానికి. సో అలాగే కింద వచ్చేసి 4 లైన్ ఉన్న రోడ్స్ని వచ్చేసి మొత్తం 6 లైన్ రోడ్స్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల నేషనల్ హైవే 44 దేదీప్యమానంగా వెలిగిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. యాక్చువల్లీ ఈ డిసెంబర్కే ఇది క్లోజ్ అవ్వాలి, అంటే వర్క్ కంప్లీట్ అయ్యేవాలి. కానీ చూడండి, వర్క్ భారీగా జరుగుతుంది. అనుకున్న టైంకి వర్క్ కాకపోవడమే గవర్నమెంట్ వర్క్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. గవర్నమెంట్ వర్క్స్ ఆల్మోస్ట్ 99.9% కూడా టైంకు కావు. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లైఓవర్. థర్డ్ ఫ్లైఓవర్ కూడా త్వరలో పెడతాను. ఈ ఫ్లైఓవర్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.